శభాష్ పోలీస్ ఈ మాట అంటున్నది ఎవరో కాదు, రాష్ట్ర రాజధానిలో రెక్కాడితే గాని డొక్కాడని రోజువారీ కూలీలు. ఇరవై 27 రోజుల పాటు సకల జన సమ్మె వల్ల పని లేక, తిండికి డబ్బు లేక రోజుల తరబడి పస్తులుంటున్న రోజువారీ కూలీల ఆవేదనతో కూడిన ఆక్రందన. గత 2 ఏళ్లుగా కళ్లతో చూడటమే తప్ప ఎలాంటి అన్యాయం జరిగినా చేతులకు పని చెప్పని పోలీసులు ఒక్కసారిగా కొరడా జులిపించారు. బంద్ అయింది, రైళ్లు కదిలాయి, బస్సులు కదిలాయి. ఉద్యమం పేరుతో కొంతమంది నయా లీడర్లు ఇష్టం వచ్చినట్టు చెలరేగారు గత 2 ఏళ్లుగా. ఇప్పుడు సీన్ మారింది. నోరు జారితే సీన్ సితార అవుద్ది. పోలీసుల సమన్వయానికి ఓ హద్దు ఉంటుంది. ప్రతి మనిషికి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉంటుంది. పోలీస్ కూడా మనిషే కదా. వారికుండవా ఆత్మగౌరవాలు, ఆత్మాభిమానాలు అన్నీ తెలిసి అడ్డగోలుగా జనాన్ని రెచ్చగొడుతూ పోలీస్ అని కూడా చూడకుండా ఎలా తిడుతున్నారో మీరే చూడండి మన ఎమ్మెల్యే గారు. తల్లి దైవంతో సమానం అంటారు భారతదేశంలో. ఇలాంటి తల్లి బిడ్డని నీ అమ్మ అంటున్న ఇలాంటి సంస్కారవంతుని చూసి దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు తలదించుకోవాల్సిందే. ఈ మన గారు ఎమ్మెల్యేనే కాదు, విదేశాల్లో చదువులు వెలగబెట్టి జనం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఇక్కడికి వచ్చానని చెప్పుకునే ఈ సంస్కారవంతమైన ఎమ్మెల్యేనే ఇలా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి. రాష్ట్ర రాజధానిలో అడ్డగోలుగా దండుకునేవారు అనేకం. పైకి ఏమీ చెప్పుకోకుండా ఉద్యమం పేరుతో దండుకుంటూ ఉద్యమాన్ని నీరుగార్చే వారున్నంత వరకు మనకి తిప్పలు తప్పవు.